ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ పూట ప్రభు బళ్ళకి వెళ్లే ముందు ఈ వచన భాగాల్ని ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. లోక శుభవార్త అనగా లోక సువార్త 22వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకుని మీలో పంచుకుని. 19వ వచనం. పిమ్మట ఆయన రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకై ఇవ్వబడుచున్న నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. అలాగనే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దేవుని యొక్క శరీరము రక్తము తినేటప్పుడు ఎలా తీసుకోవాలి అని అంటే, ప్రభులు వారు యేసు ప్రభు అయినటువంటి నా రక్షకుడు ఒక మాదిరి మనకి చూపించాడు. ఆయన ఆ రొట్టెను తీసుకుని ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని ఆయన ఏం చేశాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. బల్ల దగ్గరికి వచ్చే ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత భావము కలిగి ఉండటము క్రిస్టియన్ లైఫ్లో ఒక పార్ట్. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ నాట్ ఏ ఈవెంట్ ఇయర్లీ వన్స్, బట్ ఇట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ లైఫ్. We wearing a thanksgiving service. మనము కృతజ్ఞతలు చెల్లించడం అనేది సంవత్సరంకి ఒకసారి చేసే ఈవెంట్ లాంటిది కాదు. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. క్రిస్టియానిటీలో కృతజ్ఞతలు చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. కృతజ్ఞులుగా ఉండటం అనేది. కొలస్సీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు ఏమన్నారో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయంలో 15వ వచనంలో, మీ అని చెప్పి ఇందుకొరకు మీరు ఒక్కసారి పిలవబడితే మరియు కృతజ్ఞులై ఉండుడి. యు ఆర్ ద గ్రాటిట్యూడ్ పీపుల్, యు ఆర్ థ్యాంక్స్ గివింగ్ మ్యాన్. మనము కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు చాలా మంది. కృతజ్ఞతతో వాళ్ళ దగ్గరికి రావాలి. క్రైస్తవ జీవితంలో కృతజ్ఞులై ఉండుట భాగ్యం. ఎందుకు కృతజ్ఞులై ఉండాలి? కృతజ్ఞత చెల్లించటం అనేది చేసిన మేలు గుర్తించుకున్నప్పుడు కృతజ్ఞత చెప్తాం. ఎవరికైనా మనం కృతజ్ఞత కలిగి ఉన్నామంటే, ఎవరికైనా మన అయ్యబాబా ఆయన అంటే కృతజ్ఞత భావజాలం అంటారు కదా. కృతజ్ఞత అంటే కేవలం ఏదో వందనాలు చెప్పి ఊరుకోవడం కాదు. అయ్యో ఆయన అంటే నాకు చాలా, నా హృదయంలో ఎప్పుడు నేను రుణం తీర్చుకోలేను అంటారు చూడండి, దాన్ని కృతజ్ఞత అంటారు. ఆయన రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అనేదే కృతజ్ఞత. ఎందుకంటే ఆయన ఎంత చేశాడో, ఆవిడ నాకు ఎంత సాయం చేసిందో, లేకపోతే ఆ సంఘం ఎంత చేసిందో, లేకపోతే ఆ సహవాసం ఎంత చేసిందో, నాకు ఆయన రుణం తీర్చుకోలేను. యేసయ్య నాకు ఎంత చేశాడో, కృతజ్ఞతా భావం. ప్రియులారా, కృతజ్ఞత అనేది ఏం తెలియజేస్తుందంటే, ఒకరు చేసిన మేలుని గుర్తు చేసుకునే వాళ్ళని కృతజ్ఞత చెప్తారు. ఆ మేలు మర్చిపోయే వాళ్ళని ఏమంటాం? కొంతమంది మన ద్వారా మేలు పొంది మనకే ఎసరెట్ రకాలు ఉంటారు. మన ద్వారా మేలు పొంది దానికి అదే నన్ను గురించి అలా చెప్పింది, అది దానికి ఉద్యోగం వేయించింది నేను, పెళ్ళైతే దగ్గరున్నది నేను, ఇంటి కట్టడానికి సాయం చేసింది నేను, నా గురించి ఎంత చెడ్డగా చెప్పిందా, ఎంత బాధపడిపోతాం.
ఒకరికి మనం మేలు చేసినప్పుడు ఆ మేలు మర్చిపోయి వాళ్ళు మనకి మేలు చేయబోగా కీడు చేస్తుంటే మనకేమనిపిస్తుంది అంటే మోసగత్తే మోసగాడు, వాడు చాలా కన్నింగ్ ఫెలో. ఇంగ్లీష్ పదం బాగుంటుంది, కన్నింగ్. ఈజ్ ఎ కన్నింగ్. ఎవరైతే కృతజ్ఞత లేదో వాళ్ళని మనం కన్నింగ్గా చూడాలి. కన్నింగ్ ఫెలోస్. అవసరానికి వాడుకుని బాబు అని వాడుకుని వదిలేసే రకాల వాళ్ళు. యేసయ్యని కూడా చాలా మంది కన్నింగ్ ఫెలోస్. ఆదివారం ఆరాధన గుర్తు పెట్టుకోవట్లేదంటే కన్నింగ్ ఫెలో. వారం అంతా పనులోకి వెళ్ళావంటే నీ బలమా, నీ శక్తా, నీ యొక్క యుక్తా, నీ యొక్క జ్ఞానమా? ఆదివారం పగలో రాత్రో ఏదో గంట ఎక్కడ దొరికితే అక్కడ ఆరాధన చేయాలి. అందుకే మనం 3 ఆరాధనలు 3 టయాల్లో జరుగుతూ ఉంటాయి. పగల కాళ్ళు లేకపోతే రాత్రి పెట్టాం కదా. ఎందుకని? మనము దేవునికి మోసం చేసేవాళ్ళుగా ఉండకూడదు, కృతజ్ఞత లేనివారుగా ఉండకూడదని. సో కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కృతజ్ఞత గలవారై ఉండండి, కృతజ్ఞులై ఉండండి. ప్రియులారా, కృతజ్ఞత అనేది చేసిన మేలుని గుర్తుపెట్టుకోవటం అనేది. అంటే దాన్నే అంకిత భావం, లేకపోతే ఏమంటాం, హంబుల్నెస్. కృతజ్ఞతలో రెండోది మనకి ఏం కనపడుతుంది అంటే హంబుల్నెస్. కానీ మొదటేమో ఆ రుణం తీర్చుకోలేమనే ఆ కృతజ్ఞత భావం క్రైస్తవుడికి ఉండాలి. రెండవది కృతజ్ఞత చెప్తున్నాడంటే వాడు హంబుల్ మ్యాన్ అనమాట. కృతజ్ఞత చెప్పట్లేదంటే చేసాడులే ఆడే నిండి బోల్డ్ మంది చేస్తారు అంటున్నాడంటే రెక్లెస్. మొదటి కన్నింగ్ కృతజ్ఞత లేదు. రెండవది రెక్లెస్ అంటే గర్విష్టి. వాడిని ప్రౌడ్ అంటాం, గర్విష్టి. కృతజ్ఞతలు ఇచ్చాడా, ఇస్తాడు, ఏం చేస్తాడు, ఆ టైప్లో మాట్లాడతాం. సహాయం చేసే భోజనం ఏదో నీకు పంపించిందా, ఇచ్చిందా, ఇవ్వకపోతే ఊరుకుంటానేంటి మరి. అది దాన్ని ఏమంటామంటే గర్వం. కృతజ్ఞతలు ఇలాంటి వాళ్ళకి చేయాలనిపించదు అసలు. అందుకనే కృతజ్ఞత లేకపోవడం అనేది గర్వానికి సాదృశ్యం. కృతజ్ఞత కలిగి ఉండడం అనేది హంబుల్ మీక్నెస్, అంటే తగ్గింపు స్వభావానికి, దీనత్వానికి సాదృశ్యం. బాబు గారండి, బాబు చాలా వందనాలండి, అది చాలా తగ్గించిపోతూ ఉంటాం మనం. సార్ మరి నేను మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, అంత తడబడిపోతాం. అంత కృతజ్ఞత భావం ఉన్నప్పుడు యేసయ్య నీకు అలా ఉండాలో. ఈవేళ కృతజ్ఞతలు చెల్లించే దినం తెలుసా మీకు? 4 నెలలు దేవుడు కాపాడాడు, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. ఏప్రిల్ కాపాడాడు, దేవునికి స్తోత్రం చెప్పు. ఈవేళ కూటాలు మహిమకరంగా జరిగి ఆదివారం థ్యాంక్స్ గివింగ్ డే, కృతజ్ఞతలు చెప్పు. ఇదే వాతావరణం ఉంటే నేను హడిలిపోదును, బెంగెట్టుకుందును, దిగిలి పడిపోదును, దేవుడు నా ప్రార్థన వింటలేదు, ఇంకెప్పుడు పెట్టకూడదు అనేసుకుందును. అలాంటివాడికి అలాంటిది ఉంటుంది తెలుసా మీకు? దేవుడితో ఛాలెంజ్ చేస్తుంటాను నేను. అంటే ప్రభా నువ్వు ఇలా చేస్తే నేను పెట్టగలను, లేదా నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా నేను తను దేవుడి దగ్గర. ఎందుకంటే దేవుడు నా వీక్నెస్ తెలుసు. వీడి మంచి వాతావరణం ఇత్తి కానీ నెక్స్ట్ ఇయర్ కోటాలు ఎట్లేడు, నా పని చేయాలంటే ఇలాంటి వాడికి కొంచెం సాయం చేయాలనుకుంటాడు దేవుడు. కొంతమంది వాన వచ్చినా పర్లేదు దేవునికి స్తోత్రం అంటారు, నేను అలాగ అనలేను, సిగ్గుపడిపోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కృతజ్ఞత కలిగినటువంటి అనుభవం. కాబట్టి మొదట కృతజ్ఞులయుండుడి. తెస్సలోనికి రాసిన పత్రికలో, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, 5వ అధ్యాయం 16వ వచనం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. వాట్ ఈస్ ద గాడ్స్ విల్? థ్యాంక్స్ గివింగ్, చెల్లించటం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగూ చేయుట మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోండి. ఇన్ ఎవ్రీ సింగిల్ మూమెంట్, ఇన్ ఎవ్రీ యూ హ్యావ్ రిసీవ్ ఎనీ సింగిల్ బెనిఫిట్. ప్రతి చిన్న విషయం, ఈవెన్ స్లిప్పర్స్ అయినా సరే, ఐ ప్రైజ్ టు గాడ్ వెన్ ఐ యామ్ బై ద న్యూ చెప్పల్స్. కొత్త జోళ్ళు కొన్నా కూడా నేను దేవుని స్తుతిస్తా. మీరు స్తుతించేసుకుంటారో లేదో తెలియదు. జోళ్ళు వేసుకున్నప్పుడు కూడా స్తుతిస్తాను, ఎందుకంటే ఆ జోళ్ళు ఎంతో ప్రాముఖ్యమైనవి కదా. సో కనుక ప్రతి చిన్న వస్తువు వచ్చినా సరే దేవుని స్తుతించాలి. ఈవెన్ కొత్త ఇన్నర్ వేర్ వేసుకున్నా సరే స్తుతిస్తా. ఇది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని నా ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే కృతజ్ఞత కలిగిన వారుగా ఉండండి ప్రతి విషయమందు. ఇన్ ఎవరీ ఆల్ సర్కమ్స్టేషన్స్ అంటాడు ఇన్ ఇంగ్లీష్ బైబిల్. అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని వేళలో కృతజ్ఞతలు చెల్లించుట అనేది
ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తము ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. అయా కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారా? అదే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తం ఆయన పేరట చేయండి. మీరు మాటతో కానీ క్రియతో కానీ ఏం చేసినా సరే కృతజ్ఞతలు. ప్రియులారా, ఈవేళ నేను దేవుని సన్నిధిలో ఏం మాట్లాడాలి అని అంటే, ప్రభు నాకు ఇచ్చింది ఏంటి తెలుసా? కృతజ్ఞత చెల్లించడం నేర్చుకోండి. ఎందుకంటే కృతజ్ఞత లేకపోతే అది గర్వానికి సాదృశ్యం. ఎంత చేసావయ్యా మాకు, ఎంత ఇచ్చావయ్యా మాకు, ఎంతగా మమ్మల్ని ప్రేమించడానికి మేము ఎంతటి వాళ్ళమయ్యా. దావీదును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏమిటి? కృతజ్ఞతలు చెల్లించడం ఆయన నేర్చుకున్నాడు గనుక. దావీదును పైకి తీసుకోవడానికి కారణం ఏంటి? స్తుతి చెల్లించడం ఆయనకి తెలుసు. అన్ని సమయాల్లో స్తుతి చెల్లించడం, అయ్యా స్తుతి చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈవేళ మనం బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఏమి చెల్లించాలట? కృతజ్ఞత. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా రాశాడు కదా, 1 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనంలో, 1 కొరింథీ 11:23వ వచనంలో, ప్రభు అయిన యేసు తన అప్పగింపని రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన రొట్టె తీసుకునేటప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క శరీరమును మనం తినేటప్పుడు, దేవుని రక్తమును త్రాగేటప్పుడు ఏం చెల్లిస్తూ తీసుకోవాలి? కొద్దిసేపట్లో మీరు బళ్ళకు వస్తారు కదా, కృతజ్ఞతలు చెల్లించాలి. కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం తెలుసా? ఎందుకనంటే మన సిన్నర్స్, మనం యువర్ ద సిన్నర్. మన యొక్క పాపాల నిమిత్తమై, మన యొక్క అపరాధాల నిమిత్తమై తప్పకుండా పాపం వల్ల వచ్చు జీతము మరణం. తప్పకుండా మనకి మరణం ఉంది, తప్పకుండా మనకి శిక్ష ఉంది, పనిష్మెంట్ ఉంది. డెత్ ఈజ్ పెనాల్టీ. అలాగే శిక్ష కూడా ఉంది కనుక మనం సిన్నర్సం. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి వీ హ్యావ్ నీడ్ సేవియర్. రక్షకుడు అవసరం. మనల్ని పరిశుద్ధపరచడానికి రక్షకుడు అవసరం. మన పాపాలను క్షమించడానికి రక్షకుడు అవసరం. సో కనుక బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నీకు రావాల్సింది ఏంటంటే కృతజ్ఞతాభావం. నేను పొందవలసిన దెబ్బ, నేను పొందవలసిన శిక్ష, నేను చిందించవలసిన రక్తం నువ్వు చిన్నావయ్యా నా దెబ్బలో అని స్తుతి చెల్లించుట. రెండవది ఏంటో తెలుసా? అయ్యా నన్ను నీ పరిశుద్ధత నాకు ఇచ్చావు అని కృతజ్ఞతలు. నేను పాపినైన నన్ను, నా పాపములంతటిని కూడా నువ్వు పరిహరించినందుకు పెనాల్టీ చెల్లించినందుకు స్తోత్రం చెప్పాలి. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మొదటగా మనం ఆయనకి చెల్లించవలసింది ఏంటంటే నీ ప్రేమ కొరకై స్తోత్రాలు. పాపులమైన మనల్ని ఆయన ప్రేమించి మనల్ని రక్షించుకున్నాడు. వి ఆర్ ద సేవ్ ఫ్రమ్ సిన్. పాపము నుండి మనల్ని రక్షించాడు. సేవ్ ఫ్రమ్ డెత్, మరణాన్ని నుండి. సేవ్ ఫ్రమ్ హెల్ నుంచి, పాతాళం నుంచి మనల్ని రక్షించాడు ఆయన. సో గనుక మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమించి తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నందుకు, ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణం ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాలా? ఎందుకై స్తోత్రం? నన్ను ప్రేమించి నన్ను రక్షించినందుకై నీకు స్తోత్రం. నా ఎడలను చూపిన అపారమైన దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కదా. ఆయన ప్రేమలో ఆయన మొదటి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచెను. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉంటుండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ప్రేమించి చనిపోయాడు ఆయన. నిన్ను ప్రేమించి బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు నన్ను ప్రేమించి నీ ప్రాణం పెట్టావయ్యా. ఈ శరీరం నా కొరకు దెబ్బలు తిన్నదయ్యా. ఈ శరీరం, నీ శరీరం నా కొరకు నలగొట్టది. అమూల్యమైన పరిశుద్ధమైన ఈ శరీరం నాయనా నా కొరకు ప్రాణం పెట్టి నీ శరీరం అని నీకు స్తుతులయ్యా, స్తుతులయ్యా అని చెప్పి నీ ప్రేమను బట్టి మమ్మల్ని నీ సొత్తుగా చేసుకోవడానికి, నీ రాజ్యం ఇవ్వడానికి మమ్మల్ని ప్రేమించినందుకు నీకు స్తోత్రం చెప్పుకుంటూ బల్ల దగ్గరికి రావాలి మొదట. రెండవది, బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రొట్టెని ఎత్తుకుని, లోకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో ఆయన రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు.
ఎందుకైనా రొట్టెని తిని కృతజ్ఞతాస్తులు చెల్లించాలంటే ఆయన మన పాపములను క్షమించాడు. ప్రియులారా, మనల్ని క్షమించినందుకు, తన శిలువలో మన పాపములను భరించి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో అయ్యా మమ్మల్ని ఫర్గివ్నెస్, ఆయన ఇచ్చిన క్షమాపణ బట్టి నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఇతరులను క్షమించమన్నాడు. ఆయన ఇచ్చిన క్షమాపణ గుర్తుపెట్టుకుంటూ అయ్యా నన్ను క్షమించి నన్ను రక్షించావు, నేనెంత దుర్మార్గున్నో తెలుసా, నేనెంత పనికిమాలినో తెలుసా, నేనెంత పాపాత్మున్నో తెలుసా, నేనెంత పాపాత్మురాలనో తెలుసా, నేనెంత గర్విష్ఠునో తెలుసా, నన్ను క్షమించావు, అందుకొరకు నీకు స్తోత్రం. నాకు శిక్ష పడాలయ్యా, నన్ను ఎన్నో రీతిలుగా క్షమించావు, ఒక్కటి కాదు రెండు కాదు, నా జీవితకాలం అంతా క్షమించుకుంటా వచ్చావు, నీకు స్తోత్రం అయ్యా, క్షమించి నన్ను ఈ రొట్టె తినే భాగ్యం ఇచ్చావు అని దేవునికి స్తుతి చెల్లించాలి. సిలువలో ఆయన క్షమాపణ ఉంది. ఆయన సిలువలో బలయమయ్యాడంటే ఎందరూ యేసు ప్రభు దగ్గరికి వస్తారో అటు వారందరినీ ఆయన క్షమించటానికి సిద్ధ మనస్సు గలవాడై ఉన్నాడు. ప్రియులారా, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన మన పాపములను క్షమించి, ప్రియులారా, క్షమించగలిగినటువంటి దేవుడు ఆయన. సో కనుక ఆ బల దగ్గర మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఆయన మనకిచ్చిన క్షమాపణ. ప్రియులారా, క్షమాపణను గుర్తుపెట్టుకోవాలి. ఆయన మరి మన పాపానికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనక ఆయన క్షమించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ బల దగ్గరికి రావాల్సిన వారం అయింటున్నాం. క్షమాపణ గుర్తుపెట్టుకోండి. మూడో మాట చెప్పి నేను ముగిస్తా. మూడవది ఏంటో తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, మనము పాపం వలన విమోచింపబడి నీతికి దోషులమైతే ఎందుకు? ఆయన ఇచ్చిన నీతిని బట్టి. ప్రియులారా, ఆయన మన నీతిని బట్టి, ఆయన మనకిచ్చిన నీతిని బట్టి దేవుని స్తుతించాలి. మనల్ని మన యొక్క అపరాధాలని క్షమించడమే కాకుండా మనల్ని నీతిమంతులుగా చేశాడు ఆయన. ఇందుకై దేవునికి స్తోత్రం. ఎందుకు కృతజ్ఞతలు? ప్రియులారా, ఆయన మనకిచ్చిన నీతిని బట్టి, ఆయన మనకిచ్చినటువంటి ఆ నీతి కార్యాన్ని బట్టి, ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తన ప్రాణాన్ని ధారపోశాడు. కనుక ఆయన మనల్ని నీతిమంతులుగా చేసినందుకు ఆయనకి కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించవలసిన వారు మాయించున్నాం. ప్రియులారా, మనం నీతిమంతులమని కాదు, కానీ యేసు ప్రభు ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, అది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనది, నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. ప్రియులారా, విమోచన ద్వారా క్రీస్తు యేసునందలి నమ్మువారందరూ, 24వ వచనం, నమ్మువారందరూ ఆయన కృపచేతను క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారాను ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన పాపముల వలన వచ్చినటువంటి అవినీతిని దేవుడు తీసివేసి దేవుణ్ణి నమ్ముట వల్ల ఆయన మన నీతిమంతులుగా చేసినందుకు స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం. అయితే వెలుగులో నడిచినలా మనము అన్యోన్యము సహవాసము గలవారమై యుందుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. మనము చెప్పుకున్న ఎడల మనమే మోసం చేసుకుంటాం. చదవండి. అవును, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగాను నీతిమంతులుగా చేశాడు. ఆయన మనల్ని క్షమించి, ప్రియులారా, మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనల్ని మన అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉంటుండగా ఆయన మనల్ని క్షమించి మనల్ని నీతిమంతులుగా తీర్చిన వాడై ఉంటున్నాడు. ప్రియులారా, కనుక దేవుడు తన కృప ద్వారా తన బల దగ్గరికి వచ్చేటప్పుడు నీతి మాలిన మనల్ని
నీతి లేని మనల్ని నీతిమంతులుగా చేసినందుకు దేవునికి స్తోత్రం. 3 ముక్కలు చెప్పాను నేను. మొదటిది ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చిన ప్రేమ. రెండవది ఏంటి చెప్పండి? ఆయన ఇచ్చిన క్షమాపణ. క్షమాపణ బట్టి దేవునికి స్తోత్రం. ఎక్కడుంది క్షమాపణ? కొరకు ఒక రిఫరెన్స్ మీకు ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో లేదా 13-15 కలిసి ఉంటాయి అక్కడ. మరియు అపరాధముల వలనను శరీరమందరి సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములను క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసిన. ప్రియులారా, మన అపరాధములను ఆయన క్షమించి, అవును, ఆయన క్షమాపణ కలిగిన వాడు. ఆయన మనల్ని క్షమించాడు. మూడవదిగా ఆయన మనల్ని నీతిమంతులుగా చేశాడు. సో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకుని బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు కృతజ్ఞతలు చెల్లించాలి. మన రుణపత్రాన్ని సిలువుకు కొట్టేసి, మన అపవిత్రతనంతటిని కూడా ఆయన సిలువుకు కొట్టి మనల్ని నీతిమంతులుగా చేసినందుకు, మన పాపములైన క్షమించినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, చాలామందికి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేనివారు తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో చాలామంది కృతజ్ఞత లేకుండా ఉన్నారండి. ఎలాంటి వాళ్ళు? 3:2 ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వాళ్ళు. కృతజ్ఞత లేదంటే స్వార్థ ప్రియులు, చేసిన మేలు మర్చిపోయాడు, స్వార్థ ప్రియులు, సెల్ఫిష్, ధనాపేక్ష, బెంకములాడివాడు, అహంకారులు, దూషకులు, కృతజ్ఞత లేనివారు. అంత్యకాలములలో 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్యకాలంలో ఎవరు వస్తారండి? కృతజ్ఞత లేని వాళ్ళు. చేసిన మేలు అప్పుడే మర్చిపోతారు. నేను ఎంతమందికి చేశాను, కృతజ్ఞత లేని వాళ్ళు వస్తారట. కృతజ్ఞత లేనివారు. ఈ దినాల్లో చాలా మంది కృతజ్ఞత లేని వారుగా ఉంటున్నారు. దేవుడు చేసిన ఉపకారాలు, అవును, ఇంటర్ పాస్ అయ్యావు, 10th పాస్ అయ్యావు, ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, ఇల్లు కట్టుకున్నావు, రక్షణ పొందావు, సంతానం పొందావు, ఎన్నో కార్యాలు పొందుకున్నావు. నువ్వేం చెల్లించలేదంటే దేవునికి స్తుతి చెల్లించలేదు. కృతజ్ఞత లేని దానిగా లేనివారుగా ఉంటున్నారు. అంత్యకాలంలో ఇలాంటి వాళ్ళే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళు ఇంకో చోట కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూపిస్తాను చూడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో, మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుటలేదు కానీ తమ వాదముల చేత వ్యర్థులయ్యారు. ప్రియులారా, దేవుడని తెలిసి కూడా 20వ వచనం, అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దైవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను వలన ఆలోచించడం వలన తేటపడుచున్నావు కదా, వారు నిరుతులైనారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయన దేవునిగా మహింపరచలేదు. దేవునిగా మహింపరచలా. దేవునిగా మహింపరచండి. దేవునికి చెల్లించవలసిన స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. మరి ఏం చేశారు వాళ్ళు? వారు అవివేక హృదయంతో అంధకారమయమైనంత జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులు లేరు. చాలా మంది జ్ఞానులు అని చెప్పుకుని బుద్ధిహీనులుగా ఉన్నారు. 23వ వచనం, వారు అక్షయుడగు, చదవండి అందరూ, అక్షయుడగు దేవుని మహిమను. ఎవరండి ఆయన? మన దేవుడు అక్షయుడు. క్షయమైపోయేటువంటి మనుషుల్ని దేవుడిగా కొలుస్తున్నారు. రాజుల్ని దేవుడు అంటున్నారు. మనుషులు దేవుడు కాలేరు. అక్షయుడగు దేవుణ్ణి క్షయమైపోయే మనుషులకి ఈవేళ ఎంతో మంది దేవుడిగా పూజించబడుతున్నారు. స్వామీజీలుగా, బాబాలుగా, గురువులుగా కొలబడుతున్నారు. వాళ్ళు క్షయమైపోతారు, చచ్చిపోతారు. వాళ్ళందరూ తిరిగి లేవరు. దేవుడు సజీవుడు. దేవునికి స్తోత్రం. అక్షయమైనటువంటి వాటిని వాళ్ళు ఏం చేశారండి? మా దేవుని మహిమను ఎలా మార్చేశారు? మనుషుల యొక్కయు పక్షులు దేనికి మార్చారమ్మా? పక్షులు ఉంటాయి కదా, గరుడు పక్షి, పక్షుల రూపానికి మార్చేశారట. 3వది చతుష్పాద జంతువులకి, ఈ క్రీప్స్ అంటారు, ఏమంటారు కదా, చతుష్పాద జంతువులు, వాటితో మార్చేశారట.
ఇంకా దేనికి మార్చారు? పురుగుల యొక్క ప్రతిమా స్వరూపం. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు వాళ్ళు. ప్రియులారా, ఎంత దారుణం! చూడండి 25వ వచనం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సత్యమైన దేవుణ్ణి అసత్యానికి మార్చేసి ఈవేళ చేసిందదే. ఇక్కడ అసత్యమైనటువంటి వాటిని పెడుతున్నారు ఈవేళ చాలామంది. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు. యుగములకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. ప్రియులారా, నేను ముగిస్తున్నాను. ప్రియులారా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోతూ, ప్రియులారా, దేవునికి చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతి చెల్లించాలి. కృతజ్ఞత అనేది మన లైఫ్లో ఒక భాగం. ఎందుకు చెల్లించాలి? మీతో చెప్పాను. దేవుడు కృతజ్ఞులయ్యుండుడి. కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞత వచనమే మీరు పలకండి. కొలసీలు రాసిన 3లో ఉంటుంది. మీ నోట కృతజ్ఞత వచనమే కానీ సరస్వక్తులు బూతులు రానేవద్దు. నేను ముగిస్తున్నాను. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఎందుకని? ఇది నా కొరకు ఇవ్వబడిన బాడీ, పరిశుద్ధమైన శరీరం. ఇది నన్ను ప్రేమించిన ఈ శరీరం. నా కొరకు యేసు దిగి వచ్చి శరీర రూపిగా దాల్చబడి నలగగొట్టబడి నేను పొందవలసిన ఆ యొక్క శిక్షను అనుభవించాడని స్తుతి చెల్లిస్తూ, ఇది నా కొరకు పరిశుద్ధంగా నలగొట్టబడిన నా పాపాల కొరకు పరిహారం చెల్లించబడిన శరీరం అని కృతజ్ఞతతోను బాల దగ్గరికి రావాలి. రెండవదిగా, నేను ఎంత దౌర్భాగ్యునో, ఈ బాడీ ద్వారా ఈయన నలగొట్టి నేను పొందవలసిన శిక్ష ఆయన అనుభవించి నన్ను క్షమించాడు. నాకు క్షమాపణ ఇచ్చినందుకు నీకు స్తోత్రం. మూడవదిగా, పనికి మాలిన నీతి మాలిన జీవితం జీవించిన నాకు నీతిమంతుడిగా చేసి పరిశుద్ధుడని ఎప్పుడైతే చర్చకు వస్తావో, ఎప్పుడైతే యేసుని ప్రభుగా అంగీకరిస్తావో, నీ జీవితం మారిపోద్ది. గతం వేరు, చర్చకు వచ్చిన తర్వాత నీ డ్రెస్లో కానీ, నీ మాటలో కానీ, నీ నడవడిక తీరిలో కానీ మారిపోయింది. నీతిమంతుడిగా మారిపోయావు. పరిశుద్ధ ఒక గౌరవం పెరిగింది నీకు. ఎందుకనే దేవుని పోలి నడుచుకున్నావు. నన్ను నీతిమంతుడిగా చేసేందుకు స్తోత్రం. అట్టి శరీరాన్ని బట్టి, అట్టి రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ బలలోకి సమీపిద్దాం. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు నీ రక్త మాంసములు తీసుకోమని మాతో మాట్లాడావు. కృతజ్ఞత గలవారముగా నువ్వు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, నువ్వు మాకు ఇచ్చినటువంటి ప్రేమ, నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క నీతి, నువ్వు మాకు ఇచ్చిన క్షమాపణ బట్టి నిన్ను స్తుతిస్తూ నీ రక్త మాంసములు తీసుకునే భాగ్యం ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.